పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ పస్కాలపు 18వ రోజు దైవవాక్య ధ్యానమునకు సాదరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన దైవవాక్య పఠనాలు, మొదటి పట్టణము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు, 2వ పట్టణము లోకగారి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఈ రోజుటి ధ్యాన వాక్యము: అయ్యా, ఈ భూమి మీద మీ ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. ఈరోజు దైవవాక్యాల ముఖ్యాంశము: యావే దేవుడే నిజమైన దేవుడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర వాక్యాల యొక్క సుమధుర సారాంశం: ఆది యందున్న దేవుడు, అంతము లేని దేవుడు, సృష్టికి మూలమైన దేవుడు, తన సమస్త సృష్టిని తన ప్రతిరూపానికి ఇచ్చిన దేవుడు, ఆయనే అన్యుడైన నామాను నోటిన పలకబడిన దేవుడు, యావే అను నామము కలిగిన దేవుడు. ఆదాముతో ఆరంభమైన ఆయన దీవెనలు, అబ్రహాము విశ్వాసముతో ఆరంభమైన ఆయన ఆశీర్వాదాలు, మోషేతో ఆరంభమైన ఆయన 10 ఆజ్ఞలు లేక దైవ చట్టము, క్రీస్తుతో ఆరంభమైన ఆయన రక్షణ కార్యము, పేతురు ద్వారా ప్రారంభమైన తిరుసభ సంఘము, అపోస్తలుల ద్వారా ప్రచారం చేయబడిన ప్రేమ సందేశం, నిరంతరం కురియు జీవవర్షమై ప్రపంచమంతా ప్రవహించు జీవనది అయి, మెట్ట భూములు అను మూఢనమ్మక దేశాలను, రాతి నేలలు అను రాక్షస దేశాలను, పేట భూములు లాంటి కఠినాత్మ ఖండాలను, ఇసుక నేలల లాంటి ఇసుమంతైన విశ్వాసం లేని పశ్చిమాసియా దేశాలను, జీవజలాల లాంటి సజీవ వాక్యాలతో సస్యశ్యామలమైన పల్లపు భూముల్లోని పంటల్లా విస్తరించుతున్న రక్షణ సువార్తను ఎందరో క్రూరులు, అధికారులు, రాక్షస రాజ్యాల రాజులు, రక్తపాతపు రాచరిక వంశాలను సైతం మార్చుకున్న ప్రేమామృత సజీవ జలపాతం ఈ సజీవ దేవుని నిత్యజీవపు రక్షణ వాక్యాల వర్షపు జల్లులు. కావున సోదరా సోదరి, అన్యుడైన నామాను దేవుని బిడ్డే, సరేఫాతు ప్రాంతంలోని విధవరాలు కృపామయుని కటాక్షమునకు నోచుకున్న ధన్యురాలే. కావున సహోదర సహోదరి, యెహోవాయే నిజమైన దేవుడని నమ్ము. రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందు. పవిత్రాత్మ దేవుని యొక్క శక్తిచే మేలులు దీవెనలు పొందు. మోక్షానికై సిద్ధపడు. ఈ ప్రాణం ఉన్నప్పుడే, ఆ త్రియేక దేవుని శరణు వేడు అవకాశం ఉన్నప్పుడే. ఎందుచేతనంటే యెహోవా దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు కాబట్టి. తదాస్తు, నీ కోరిక సిద్ధిరస్తు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్. దేవాదేవుడు మనల్ని అందరినీ దీవించుదురుగాక. ఆమెన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తం.
జయించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యములు కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యములు కలిగించి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆత్మజ్వాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన